వ్యాపారస్తులు లేదా బేగం బజార్ వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇంకొకరు కావచ్చు, లేదా హవాలా వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరిది ఏంటి? అదేవిధంగా రాజకీయ నాయకులు, మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తిన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తిన్నారు, అనేక పార్టీల వాళ్ళు తిన్నారు, అనేక మంది అసలు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రులది విన్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. రఘునందనరావు గారు మాట్లాడారు. గవర్నర్ గారు తిన్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. జడ్జీలు తిన్నారు అంటున్నారు, అది ఎంతవరకు మనకు తెలియదు. ఇవన్నీ కూడా విచారణ త్వరితగతిన చేసి ప్రజల్లో ఉన్నటువంటి భయభ్రాంతులని పోగొట్టాలి. ఇటువంటి ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది ప్రజల దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా బలమైనటువంటి డిమాండ్ ఉంది. దీని విషయంలో అడుగుతున్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించడానికి లేదు, తీయండి అని అడుగుతున్నారు. మరి ఇందులో మొదటగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి 50 లక్షలు ఇచ్చినటువంటి కేసు ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచే ఈ కేసును స్టార్ట్ చేయాలి. లేదా ఈ కేసు అక్కడికి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడికి తీసుకురావాలి. లేదా ఈ కేసుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ క్లోజ్ చేయాలి. అక్కడ క్లోజ్ చేయటం అంటే కాంప్రమైజ్ అవ్వటం, ఇక్కడ క్లోజ్ చేయటం అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం. మరి ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని చాలా సీరియస్గా ప్రజలైతే అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ అనుకోకుండా ఓటు నోటు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో మరి ఎన్ని జరుగుతున్న అజిత్ గారు ఉన్నట్లున్నారు. నా బైట్స్ ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీప్లే వస్తున్నాయి, దానికే నాకు డౌట్ ఉంది. ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది అనుకుని మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇవే ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము. కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఇది దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత, పార్టీల పరిధి ఎంత, ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరి తెగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది. జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడారు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏం మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు. మీరు ఉప ముఖ్యమంత్రి వంటగదిలోకి వెళ్ళారు, బెడ్రూమ్లోకి వెళ్ళారు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళారు, న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఇక అతీతంగా వ్యవహరించారు అనేది వారు ప్రభుత్వం మీదే డైరెక్ట్గా వారు మాట్లాడుతున్నారు. సరే, ఇది కీలకం. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. గవర్నర్కి కంప్లైంట్ చేయాలనుకుంటున్నామని. కానీ గవర్నమెంట్ కంప్లైంట్ చేసిన తర్వాత ఈ ఎన్నికలలో గనక ఏదైతే ఎన్నికల నియమావళి ప్రక్రియని ఉల్లంఘించి వారు వ్యవహరించారు అనేటువంటి దాని మీద ఎవరైతే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినటువంటి అభ్యర్థులు గనక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, గతంలో ఇందిరాగాంధీ గనక అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గనక పరిగణలోకి తీసుకొని ఈ అభ్యర్థులు
ఈ గెలుపు సరైనటువంటిది కాదు, ఓడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ సంభాషణ విని వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళని దెబ్బతీసే విధంగా వాళ్ళ డబ్బులు పట్టుకోవటం, వాళ్ళకు ఓట్లు పడకుండా చేయటం, నాయకులను ఒత్తిడి చేసే విధంగా వ్యవహరించి వాళ్ళు గనక చేశారు అని కనుక నిర్ధారించే న్యాయస్థానం కనుక బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులు కనుక డిస్క్వాలిఫై చేస్తే మరలా 36 స్థానాలకు ఎన్నికలు జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకనే కిషన్ రెడ్డి గారు అంత క్రియాశీలకంగా ఎన్నికల నియమావళి ప్రక్రియను ఉల్లంఘించారు కాబట్టి దానిపైన తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు.